నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత అంటే చాలా సేపు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్‌లో అని జెప్పేసి అంటున్నారు. లేకపోతే ఇంకా టార్చర్ చేశారు అని అంటున్నారు. అసలేం జరిగింది సార్ అరెస్ట్ తర్వాత? ఇక్కడ అరెస్టు మనం నిన్న చెప్పుకున్నాం. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఓబులవారిపల్లిలో ఒక కేసు పెట్టారు. మణి అని జనసేన లీడరు ఎప్పుడో 10 ఏళ్లకు ముందు నంది అవార్డుల సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడిన ఇది విభేదాలు సృష్టించేదిగా ఉంది. ఎందుకంటే నంది అవార్డులు కమ్మ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారనేది పోసాని ఆరోపణ చంద్రబాబు పీరియడ్లో. సో ఇది కమ్మకి మిగతా సెక్షన్లకి మధ్య గొడవ పెట్టేట్టుగా ఉందని మొన్న కేసు పెట్టాడు. అదో విచిత్రం. ఎందుకంటే 10 ఏళ్లకు ముందు మాట్లాడిన మాటలు తీసుకొని ఈ మణి అనే వ్యక్తి మొన్న కేసు పెడితే 2 రోజుల ముందు కేసు పెడితే ఇమీడియట్గా వచ్చి అరెస్ట్ చేశారు. సో పోనీ అదన్నా ఆ సెక్షన్ల వరకు పెట్టారంటే లేదు, 196 కానీ 353 కానీ పెట్టాలి. అవి కాకుండా బిఎన్ఎస్ ప్రకారం అవి కాకుండా 111 పెట్టారు. 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్గా కానీ, లేకపోతే ఆ మెంబర్లకి ఆశ్రయం ఇవ్వడం కానీ, లేదు దాంట్లో వచ్చిన డబ్బులు ఇతనికి లాభం రావడం కానీ, ఇలాంటి వాటికి ఈ సెక్షన్ పెడతారు. ఇది నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు, కాగ్నిజబుల్ అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అంటే మామూలుగా మిగతా 2 సెక్షన్లు అయితే నోటీస్ లేకుండా నోటీస్ ఇచ్చి వదిలేయాలి. ఫస్ట్ 2 సెక్షన్లు అయితే మామూలుగా ఇతను అల్లర్లు సృష్టించడానికి మాట్లాడాడనే దానికి నాన్ బెయిలబుల్ కాదు, అది బెయిలబులే. కానీ వీళ్ళు కావాలని ఏం చేస్తున్నారు, త్రిబుల్ 1 చేరుస్తున్నారు. ఇతన్ని జైల్లో పెట్టాలని డిసైడ్ అయ్యారు. దీనికి కారణాలు కూడా ఇప్పుడు వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే చెప్పుకుంటున్నారు. జీవీ రెడ్డి ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఇది చేశాడని తెలుగుదేశం వాళ్ళే అనుకుంటున్నారు. నిజానికి ఈనాడు లాంటి పండుగ చేసుకుంటున్నారు, కానీ ఈయన అరెస్ట్ అవడంతో తెలుగుదేశం సోషల్ మీడియా ఏం పండుగ చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ కోపం వస్తూ ఉంది. కావాలని జీవీ రెడ్డి విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఈ పని చేశాడు, వాడికైతే కావాల్సిందే, కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడం టైమింగ్ వచ్చి దీనికోసమే అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఏదేమైనా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పద్ధతి అయితే రాంగు, పెట్టిన సెక్షన్లు కూడా రాంగు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే 27 డేట్ ఉంది దాంట్లో నోటీసులో. 26 నైట్ 8:45కి వెళ్ళారు. 8:50 నుంచి 9:10 లోపల అతన్ని 20 నిమిషాల లోపల అతను పట్టుకొచ్చి మరుసటి రోజు 1 o'clock వరకు అతన్ని తిప్పారని చెప్తున్నారు రాత్రంతా. సో రాత్రంతా ఎక్కడెక్కడో తిప్పి అతన్ని అరెస్ట్ చేయడం, ఇదొక మెథడ్. ఈ మధ్య ఒక అరెస్టులు చేయడం, వెహికల్లో తిప్పడం వల్ల టెన్షన్ వస్తుంది, ఏం చేస్తారో వీళ్ళని. రెండోది అతనికి 66 ఏళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది. సో అవన్నీ కూడా అతను చెప్పాడు. టాబ్లెట్లు వేసుకుని భోంచేసి టాబ్లెట్లు వేసుకుని బయలుదేరుతా అంటే కూడా దానికి ఒప్పుకోలేదు. అంటే అరెస్ట్ చేయడం, ప్రాసెస్లోనే అరెస్ట్ చేయడం అన్న మెథడు అన్ని ప్రభుత్వాలు ఇది పాటిస్తుంది. ఇప్పుడు వీళ్ళ వంతు వీళ్ళు పాటించారు. దాని తర్వాత అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే రాత్రి 9 నుంచి మార్నింగ్ 5 వరకు, ఇది కూడా విచిత్రం, నేను ఎప్పుడు చూడలే. మార్నింగ్ 5 వరకు వాదోపవాదాలంట కోర్టులో. మరి ఏమి అంతసేపు వాదించుకున్నారో తెలియదు మనకి. అదంతా లైవ్ పెట్టుంటే బాగుండేది. చాలా కోర్టులు ఇప్పుడు లైవ్లు పెడుతున్నారు కాబట్టి జనాలు కూడా అర్థమవుతుంది ఎలా ఉంటాయి. అలాగా 5 గంటల వరకు వాదించుకున్నాక జరిగింది ఏంటంటే, ఇతనికి 14 రోజులు రిమాండ్ ఇచ్చేశారు. రాజంపేట సబ్ జైల్లో ఇతన్ని ప్రస్తుతానికి పెట్టారు. ఇక్కడ నుంచి కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే రాజంపేట సబ్ జైలు అనేది వెరీ చిన్నదిగా ఉంటుంది. దాంట్లో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇతనికి సపరేట్ రూము ఇవ్వడానికి కూడా ఉంటుందో లేదో తెలియదు. మామూలుగా నేనైతే రాజంపేట సబ్ జైలు చూడలేదు, కానీ నేను పలమనేరు సబ్ జైల్లో, చిత్తూరు డిస్టిక్ జైల్లో ఉన్నా. చిన్నవి ఉంటాయి అవి, చాలా చిన్నవి ఉంటాయి. 3 బ్యారక్స్ 4 బ్యారక్స్ అంటే పెద్ద సెల్స్ 3-4 కంటే ఎక్కువ ఉండవు. అందులో ఒకరు బట్టేది ఆల్మోస్ట్ ఉండదు. ఎందుకంటే ఎక్కువ మందిని పెడతా ఉంటారు. ఎక్కువ మంది ఆ జైల్లో, మామూలుగా సబ్ జైళ్ళల్లో దాదాపు 90-95% రిమాండ్ ప్రిజనర్స్ని పెడతారు. కాబట్టి అక్కడ ఖైదీలు నిరంతరం ఫ్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట.
సో ఇతను కొద్దిగా విఐపి ఖైదీ కాబట్టి ఇతనికి సెక్యూరిటీ దృష్ట్యా సపరేట్ సెల్లో పెట్టాలి. పెట్టి ఒక ఖైదీని అతనికి అటాచ్ చేయడం కానీ, లేకపోతే బయట ఒక వార్డెన్ పెట్టడం కానీ జరుగుతుంది మామూలుగా విఐపీలు. నిన్న కూడా వంశీ విషయంలో కూడా కోర్టు ఒక వార్డెన్ని బయట ఇతనికి ఎప్పుడు పెట్టమని చెప్పింది. ఎందుకంటే తనకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరికి చెప్పుకోవాలి? పక్కన ఖైదీ ఉంటే ఇతనికి ఇబ్బంది అవుతుందని అరిసో గిరిసో పిలుస్తాడు. ఇప్పుడు అతనికి ఏమన్నా అయ్యిందనుకో నైట్, అతని ఇబ్బంది అవుతుంది కదా, ఎవరికి చెప్పలేడు. అందుకని ఒకరిని పెట్టమని అతను అడిగితే వీళ్ళు ఇంకా అది ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇతనికి కూడా అలాగా రాజంపేటలో పెట్టారు. ఇప్పుడు 2261 ఖైదీ నెంబర్ కూడా ఇచ్చారు. అయితే కొట్టారు అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సాక్షి డీటెయిల్గా రాసింది వీళ్ళ ఎట్లా టార్చర్ చేశారు ఇతన్నని. దాదాపు ఎస్పీ వచ్చి ఇతన్ని విచారించాల్సిన అవసరం ఉంది ఈ కేసులో. ఎస్పీ వచ్చి విచారించాడు. విద్యాసాగర్ అనంతపురం ఎస్పీ వచ్చి ఇతన్ని గంటల పాటు విచారించారని చెప్తున్నారు. మామూలుగా ఇలాంటి కేసులు ఇప్పుడు నేను అరెస్ట్ అయినప్పుడు రాడికల్ స్టూడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ అయినా కూడా నన్ను విచారించింది సిఐ. అక్కడ సిఐ ఇంట్రాగేట్ చేశాడు నన్ను. కానీ ఇక్కడ చూస్తే ఇది ఏమో మామూలుగా ఇతను మాట్లాడిన కేసులు ఇట్లాంటివి బోల్డ్ ఉన్నాయి. అందరూ మాట్లాడతారు. నంది అవార్డులు ఒక వర్గానికి ఇచ్చారు. ఇతను ఎవరు మన మోహన్ బాబు ఎన్నిసార్లు మాట్లాడలేదు నంది అవార్డుల గురించి? ఎంతమంది మాట్లాడలేదు నంది అవార్డులు? ఎందుకు మాట్లాడకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నీ ఇష్టం వచ్చినట్టు నంది అవార్డులు నీకు నచ్చిన వాళ్ళకి ఇస్తే సైలెంట్గా ఎందుకు ఉంటారు? అందరూ మాట్లాడతారు. సో మాట్లాడే హక్కు అతనికి ఉంది. దాని మీద కేసు పెట్టి ఇంకా బూతులు తిట్టినవన్నీ ఉన్నాయి. అవి కూడా కాదు, ఇది ఓన్లీ నంది అవార్డుల సందర్భంగా ఒక కులానికి ఇచ్చారనే కేసు. అంటే కేసు పెట్టేదానికి కూడా వీళ్ళకి బద్ధకం. మంచి కేసులు పెట్టి రీసెర్చ్ చేసి దాన్ని పెట్టేంత టైం లేదు, బద్ధకం అనమాట. అందువల్ల కనిపించిన కేసు పెట్టేయడం. నేను ఇందాకే చెప్పిన గొర్రంట్ల మాధవ్ మీద కూడా ఒక అమ్మాయి పేరు విక్టిమ్ పేరు చెప్పాడని పోక్సో కేసులో అతని మీద పెట్టేశారు. అతని మీద వేరేవి చాలా ఉన్నాయి. పార్లమెంట్లో బెదిరించాడు తోటి ఎంపీని, రఘురామ కృష్ణరాజని, అలాంటివి చాలా ఉన్నాయి. అంటే వీళ్ళకి అది కూడా ఓపిక లేదు. ఏదో మామూలుగా నేను గత 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా పోలీస్ కేసులన్నీ ఇంత కామెడీగానే ఉంటాయి. వాళ్ళని చాలా అసలు వీళ్ళకి బ్రెయిన్ అరికల్లో కూడా లేదా అనిపించేట్టుగా పెడుతుంటారు. ఎందుకంటే ఇవేవి కోర్టులో నిలవు. వాళ్ళ ఉద్దేశం కూడా ఏమంటే కోర్టులో నిలవాలని కాదు, వీళ్ళకి కూడా ఈ ప్రాసెస్లో వీళ్ళని హరాస్ చేయాలని. సో ఇక్కడైతే చంద్రబాబు క్లియర్గా నిజానికి పోసాని కృష్ణమురళి మీద పెట్టాలని కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో చేతులు ఎత్తేసాడు, సారీ చెప్పాడు, నన్ను వదిలేండ్రు బాబు అని వెళ్ళిపోయాడు. అలాగే చాలామంది చేశారు. ఆలీ వెళ్ళిపోయాడు. శ్రీరెడ్డి పోసాని కంటే 100 రెట్లు తిట్టింది. శ్రీరెడ్డి కూడా సారీ చెప్పింది, అన్నయ్య అంటుంది ఇప్పుడు. సో ఆమె వెళ్ళిపోయింది. మన ఆర్జీవి చేసిన హాని కంటే పోసాని హాని ఎక్కువ చేయలేదు తెలుగుదేశం వాళ్ళకి. కానీ ఆర్జీవిని కూడా వదిలేసి ఏదో విచారణ పేరుతో డ్రామా ఆడుతున్నారు. పోసాన్ని ఎందుకు చేశారు? క్లియర్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. సో ఈ చేయడంలో ఏమవుతుందంటే ఏదో ఒక సెక్షన్, నోటికి వచ్చిన సెక్షన్ పెట్టేయడం, హరాస్ చేయడం, రాత్రంతా తిప్పడం, ఇది బేసిక్గా రాంగ్. కానీ కోర్టులు కూడా ఎలా ఉంటాయంటే, నేను పౌర హక్కుల సంఘంలో 5 ఏళ్ళు పనిచేశాను, నాకు ప్రత్యక్ష అనుభవం కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. మామూలుగా కింది స్థాయి మేజిస్ట్రేట్ కోర్టులన్నీ పోలీసులు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని పాటించేస్తారు. వాళ్ళు ఎక్కడ అసలు కౌంటర్లు చేయడం కానీ, అసలు ఈయన మీద 311 కరెక్టా కాదు, ఇవన్నీ వాదించారు. దాదాపు 20 మంది అడ్వకేట్లు వైసీపీ తరఫున వెళ్ళారు. 20 మంది అడ్వకేట్లు, అవతల 3 ఉంటే యువతలో 20 మంది వెళ్ళారు కోర్టుకి. పొన్నవోళ్ళు రాత్రి 9 నుంచి మార్నింగ్ వరకు 5 వరకు ఇవన్నీ చెప్పుంటారుగా, వాళ్ళు చెప్పిన ఆయన ఇచ్చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే కింది స్థాయి కోర్టులంతా కూడా ప్రభుత్వానికి భయపడే పరిస్థితిలో ఉంటాయి తప్ప స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి జనరల్గా ఉండదు కేసుల్లో. అందుకనే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఏం పెట్టినా కేసు వాళ్ళకి కళ్ళు మూసుకొని ఇస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఇంకా బెయిల్ వేయాలి, లేదు హైకోర్టుకి వెళ్ళాలి, ఇవన్నీ లేట్ అయ్యే ప్రాసెస్. ఈ లోపల అతన్ని అరెస్ట్ చేయొచ్చు, జైల్లో ఎంత వీలుంటే అంత అరెస్ట్ చేయొచ్చు. ఇది తప్ప ఈ కేసులు ఏవి నిలవు. ఇతని మీద పెట్టిన కేసులు ఏవి నిలవు. ఇతని మీద పెట్టిన కేసులు ప్రతి రాజకీయ నాయకుడి మీద పెట్టాలి. ప్రతి రాజకీయ నాయకుడు సమాజంలో అల్లర్లు జరిగే విధంగానే మాట్లాడతాడు.
ఇంక్లూడింగ్ చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అయితే బోల్డ్ సార్లు మాట్లాడతాడు ఇలాగా. జగన్ మాట్లాడు, మొన్న కూడా జగన్ మీద కూడా పెట్టాలి కట్టేటప్పుడు పోలీసుల్ని బట్టలు ఇప్పతే ఇస్తానన్నాడు. అది జగన్ మీద కేసు పెట్టాలి కదా, అట్లా అందరి మీద పెట్టాల్సిందే, ఇది ఒక్కరి మీద అని కాదు.